తలలు వంచండి. మన ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ, తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జీవాధిపతి అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. ఆకాశం కంటే అత్యున్నతమైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. మాకు ఆశ్రయంగా ఉన్నటువంటి మా దేవ, మీకే మహిమ. అధిక స్తోత్రములు నొందదగినటువంటి మా ప్రభ, మీకే ఘనత. పూజనీయుడైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. దీర్ఘశాంతము గల మా ప్రభ, మీకే స్తోత్రం. మితిలేని కనికరము గలవాడా, మీకే మహిమ. మాట తప్పనటువంటి మా ప్రభ, మీకే ఘనత. కాపాడుచున్నటువంటి మా దేవ, మీకే స్తుతి. మమ్ము కాపాడుచున్నటువంటి మా దేవ, మీకే స్తోత్రం. గొప్ప కార్యములు చేయువాడా, మీకే మహిమ. ఉపకారి అయినటువంటి మా దేవ, మీకే ఘనత. మహాప్రభావం గల మా తండ్రి, మీకే స్తుతి. జ్ఞానమిచ్చువాడా, మీకే స్తోత్రం. అద్వితీయుడు అయినటువంటి మా దేవ, నీకే ఘనత. ఆకాశ మహాకాశంలో సృజించినటువంటి మా ప్రభ, మీకే ఘనత. విమోచకుడా, మీకే స్తోత్రం. సజీవుడు అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. సర్వశక్తిగల మా దేవ, మీకే ఘనత. నీతికి ఆధారభూతుడు మా దేవ, మీకే ఘనత. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభ, మీకే స్తుతి. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభ, మీకే ఘనత. మా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, మీకే ఘనత. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభ, మీకే స్తుతి. బలమైన స్వరము గల మా ప్రభ, మీకే స్తోత్రం. స్వస్థపరచు వాడమైనటువంటి మా ప్రభ, మీకే మహిమ. వాక్యమై ఉన్నటువంటి మా దేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడ, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీకు దయచేశారు తండ్రి. ఇక నాయన అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇక నేను సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, ఇక నాయన తండ్రి మా తల్లి గర్భాన్ని పండింది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వల్ల, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలు పాపం చేసి ఉన్నాం తండ్రి. ఇదిగో మా పాపంలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. యెహోవా తండ్రి, మీ నామాన్ని బట్టి తండ్రి మమ్మల్ని బ్రతికించుము నాయన. మీ నీతిని బట్టి మా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము తండ్రి. నాయన నిజమే తండ్రి. ఇదిగో నాయన వారి పాపములను, వారి అక్రమములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని ప్రభు సెలవిస్తున్నాడని హెబ్రీ 10:12 మీరు 17లో రాయించిన ప్రకారము తండ్రి, ఇదిగోనండి మా పాపములన్నీ మన్నించమని తండ్రి. హిమం కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములని కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో ఆర్థిస్తున్నాం తండ్రి. నాయన మీకు ఆయాస్కరమైనటువంటి నాయన ఆయాస్కరమైనటువంటిది ఏది నాయన మీకు ఆయాస్కరమైన మార్గం అయ్యున్నదేమో చూడము తండ్రి. నిత్యమైన మార్గంలో మమ్మల్ని నడిపించము నాయన. ఇగో తండ్రి మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పము తండ్రి. నాయన మీ కృపా కాపుదలతో మమ్మల్ని నడిపించమని సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చిత్తానుసారంగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇగనైనా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తండ్రి, ఇగనైనా మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి ఎత్తబడడానికి కావాల్సినటువంటి నాయన శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. బుద్ధిగల కంజుకల వలె మేమందరము సిద్ధపాటు కలిగి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని దయచేయండి తండ్రి. ఆత్మీయంగా మేము ఎదగడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని దయచేయండి అయినా. అంతవరకు సహించడానికి కావలసినటువంటి కృపా కోపతలు మాకు అనుగ్రహించండి తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి యవ్వనులే కానీ, స్త్రీలనే కానీ, వృద్ధులనే కానీ, నాయన పిల్లలనే కానీ తండ్రి, ఇగోనైనా సేవకుల కుటుంబాలలో కానీ నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఏ సమస్యలతోటి, ఏ బాధలతోటి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుచున్నదో తండ్రి, నాయన మా ప్రార్థన ఆలకించేవాడు నీవే తండ్రి. నాయన మీరు తప్ప మమ్మల్ని ఆదుకునేవాడు లేడు నాయన క్రీస్తే ఐశ్వర్యం మీ ప్రతి అవసరము తీర్చునని సెలవిస్తున్న లేఖనాలను బట్టి, మీ చిత్తాన్ని బట్టి నాయన, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి తండ్రి మా ప్రతి అవసరాలు మీరు తీరుస్తున్న విధానాన్ని బట్టి తండ్రి, అడగక ముందే మా అక్కర్లన్నీ తీరుస్తున్న విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డ తండ్రి ఇకనైనా శోధనలోనో, ఏ బాధల్లోనో, వేదనలోనో ఉందో అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి మీ చేయూతనిచ్చి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మేమందరం ఆత్మఫలాలు పండే విధముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము తండ్రి మేము పండే విధంగా ఉండినట్లు సహాయం చేయండి ఆయన. సాతాను తంత్రాలు జయించడానికి కావాల్సిన శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. మరి ముఖ్యంగా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, అభాగ్యులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇంకా నేను రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను తండ్రి, హాస్పిటల్ ఉన్నటువంటి బిడ్డలను తండ్రి, ఈ యాక్సిడెంట్ అయి కూడా తండ్రి ట్రీట్మెంట్ చేసుకుంటున్న బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. వారికి స్వస్థత దయచేయండి తండ్రి.
మరి ముఖ్యంగా నాయన ప్రయాణంలో ఉన్నటువంటి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని క్షేమకరంగా తోడుకొని రమ్మని నాయన వారి గృహాలు తోడుకొని రమ్మని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి వెళ్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు తోడయ్యండి నాయన. మీ కృప కాపుదలు వారికి అనుగ్రహించండి తండ్రి. ఇక వారి పనిపాట్లు మీరు తోడయ్యండి, వారి పనిపాట్లు ఉంచుకొని సాయంకాలము తండ్రి వారి గృహాలకి నాయన క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని తండ్రి దీవించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక ఉద్యోగాలకు తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి ఇక అయినటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వరకు ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్నే కానీ స్టాఫ్నే కానీ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనండి పిల్లలని దంపతుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగనైనా జకర్యా ప్రార్థన ఆలకించిన రీతిగా తండ్రి, హన్నా ప్రార్థన ఆలకించిన రీతిగా నాయన ఇకనైనా అబ్రహాం సారమ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి ఇకనైనా పిల్లలు లేని దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నాయన పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇక నాయన తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇక తండ్రి దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు శాంతిని, సమాధానాన్ని, రక్షణను దయచేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయించినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ ధైర్యకల చాటును భద్రపరచండి తండ్రి. వారు ఎరుగు చేసిన పాపములు మన్నించండి ఆయన. నిజమే తండ్రి, బండలాంటి ఆత్మహత్యలు తీసివేసి మెత్తన మాంసహృదయాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ, పోలీసు, బోర్డర్ సెక్యూరిటీ నాయన ఉద్యోగస్తులు, సామాన్య ప్రజలు, అధికారులు తండ్రి ఇక ప్రతి ఒక్కరికి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని తండ్రి. ఇక నాయన మా దేశమును తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన స్థిరపరచమని తండ్రి నిండారుగా దీవించి ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇక నాయన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం నాయన. విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ, ఉద్యోగస్తులనే, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారినే కానీ ప్రతి ఒక్కరికి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలకు అందరికీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. ఇక నాయన వాక్యం మెరిగిన బిడ్డలను వారికి జతపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను శుభార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలను తండ్రి సహాయం చేయండి ఆయన. ఇక నేను వారి కాపుదలు దాయిచ్చండి తండ్రి. వారి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారా. నేను శుభార్త ప్రకటన చేయుచుండగా తండ్రి సమీచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి. శుభార్త ప్రకటన చేయుచుండగా తండ్రి గ్రహింపజేసే మనసు శుభార్త వినిచిన వరకు దాయిచ్చండి ఆయన. మరి ముఖ్యంగా శోధనలో పడిపోకున్నట్లు, శోధన జయించుటకు, శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగో నాయన నీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచు నాయన. ఏ పాపం మమ్మ ఏలనీకం నాయన. యెహోవా తండ్రి నాయన నీ చిత్తానుసారమైనటువంటి ఉపదేశం మాకు దాయిచ్చండి అయినా. నీ కృప చొప్పున మమ్మల్ని బ్రతికింపు తండ్రి. కాబట్టి నడతను మాకు దూరం చేయము నాయన. నీ ఉపదేశం మాకు దాయిచ్చేయం తండ్రి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించి ఉన్నది నాయన. నా బాధలో అదే మాకు నెమ్మది కలిగించి ఉన్నది తండ్రి నాయన. మీ సహాయం దయచండి నాయన. నీవు దయాళుడివే తండ్రి, మేలు చేయుచున్నావు నాయన. మీ కట్టడలు మాకు బోధించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక తండ్రి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించే దేవుడు నైనా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన బుద్ధి, జ్ఞానము నాయన అనుగ్రహించండి తండ్రి. జ్ఞానము లేకే కదా నా పిల్లలు నశించిపోతున్నారు, సెలవిచ్చున్నావు కదా తండ్రి. జ్ఞానము దయచండి ఆయన. ఇక తండ్రి మీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మాకు జ్ఞానం దయచండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రికి చివరి దినాలలో ఉన్నానైనా. మా ప్రభు రాకడ ఎప్పుడో మాకు తెలియదు కనుక తండ్రి మా ప్రభు రాకడకు సిద్ధపడి ఉన్నట్లు నాయన. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండాన్నట్లు తండ్రి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని ఇవ్వండి తండ్రి. ప్రార్థనా శక్తిని దయచండి ఆయన. ప్రార్థన తొప్పటి మాకు దయచండి తండ్రి. నాయన మేము మనసుతోనే, ఆత్మతోనూ తండ్రి మీతో మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు నాయన తగిన శక్తి గలవారమై ఉండునట్లు నాయన మీ దైరకల చాటును మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. సర్వలోక న్యాయాధిపతి మీకే స్తోత్రం నైనా. కృపగల మహారాజా నీకే స్తోత్రం. నిత్యుడుగా ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని యేసుక్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుడు సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనని సెలవిస్తున్నారు తండ్రి. అట్టి రకంగా తండ్రి మా హృదయాలను శుద్ధి చేసుకుని తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, బుద్ధిని, వివేకాన్ని మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తుతినైనా. కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. మీ సన్నిధిలోనైనా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని
చేసుకున్న ఆయన ఇక నాయన సులువుగా చిక్కులు పెట్టి పాపమైనటువంటి గర్వమే కానీ, కోపమే కానీ, తండ్రి అసూయ కానీ, వ్యభిచారమే కానీ, భోజనత్వం కానీ, సోమర్తనమే కానీ, ధనాశ కానీ, ఏ విధమైనటువంటి మాయలో, చిక్కులో, నేత్రాశలో కానీ పడిపోకుండా ఆయన ఈ లోకపు మాయలో మేము పడిపోకుండా తండ్రి నాయన పరిశుద్ధతను కాపాడుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అనుగ్రహించి తండ్రి మీ దయారకల చాటును మమ్మల్ని భద్రపరచమని తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారకల చాటును భద్రపరచమని తండ్రి నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. నాయన ఏ బిడ్డ ఏ సోదరులోనూ ఏ శ్రమల్లోనూ ఉందో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ చేయూతనిచ్చి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించిన ఆయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముటు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చున్నావు కదా తండ్రి. మనుషులు నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని లేఖనం సెలవిచ్చున్నది కదా నాయన. కేవలం మీ కృప చొప్పునే ఆపత్కాలమందు నాకు మొరపెట్టి నేను మిమ్మల్ని విడిపించేదని మీరు సెలవిచ్చున్న రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారకల చాటును భద్రపరచమని ఇక నేను సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని వేడుకుంటూ తండ్రి సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.